హాయ్ అండి. విశ్వ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు జంతికలు చేయబోతున్నానండి. కరకరలాడే కమ్మని జంతికలు చేసుకుందాం. దానికి కావాల్సిన ప్రాసెస్‌లోకి వెళ్దాం. ఇదిగోండి వరిపిండి, బియ్యపు పిండి. దీన్ని నేను ఈ గ్లాసు కొలత తీసుకున్నానండి. ఈ గ్లాస్‌తో 3 గ్లాసులు తీసుకుంటున్నాను నేను ఆయిల్. ఇదిగోండి ఇదే గ్లాసు. అండి 3 గ్లాసులు వరిపిండి తీసుకున్నా. బియ్యపు పిండి. చూడండి. అలాగే ఇంట్లో వేయటానికి పుట్నాలు తీసుకుంటున్నానండి. అదే గుల్లపప్పు అంటాం, పుట్నాలు అంటాం కదా! ఇది పావు కిలో ప్యాకెట్టు. కానీ నేను ఇంత వేయను. ఎంతేస్తానో చూపిస్తాను. ఇదిగోండి ఒక 150 గ్రామ్స్ ఏస్తున్నాను. ఇదే గ్లాస్ కొలతలో ఇలా ఏస్తున్నానండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి నేను ఇలా మిక్సీ పట్టి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. ఇదిగోండి ఇలాగ దీంట్లో వేసి జల్లించేసుకున్నాను కదండి. ఇదంతా ఇలా కలిపేసుకుందాం. ఈ వరిపిండి, ఈ పుట్నాల పప్పు పిండి కలిపేసుకుందామండి ఇలాగా. చాలా గుల్లగొస్తాయండి ఇలా వేసుకుంటేనే. నాలపప్పు పొడి వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి. ఇందులో ఇప్పుడు వాము వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు వాము వేస్తున్నాను. ఈ వాము జంతికలు అనుకోవచ్చండి. వాము ఎక్కువ వేస్తున్నాను బాగానే. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అర స్పూన్ కారం వేసుకుందాం. ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంత ఒక అర గ్లాస్ అనుకోండి, అర గ్లాస్ నూనె కాసి తీసుకున్నానండి నేను. ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. కాసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి పట్టిందామండి. ఈ ఆయిల్ అంతా పిండికి పట్టించి ఇదిగోండి ఇలాగా ఆయిల్ అంతా పిండి అంతా పట్టించుకున్నాం. ఇంతలాగా అవుతుంది చూసారా? ఆయిల్ అంతా బాగా పట్టుకుంది పిండికి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు వేసి కలుపుకున్నామండి. వేడి చేసుకున్నాను నేను నీళ్లు గోరువెచ్చగా. మరీ ఎక్కువ వేడి వేయక్కర్లేదండి. మన చేతికి వేడి సరిపడే అంత వేడి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ పిండి అంతా గోరువెచ్చని నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలండి. మరీ పలసగా కలుపుకోకూడదు. కొంచెం పలసనైనా కూడా ఆయిల్ బాగా పీల్చేసుకుంటది. గట్టిగా ఉంటే మనం అంతగా బాగా వస్తాయండి జంతికలు. ఇదిగోనండి ఇలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి పిండి. నేను కలిపి అప్పుడే 10 నిమిషాలు అవుతుందండి. ఒక 10 నిమిషాలు చాలు అలా పెట్టుకుంటేనే, ఎక్కువ టైం అక్కర్లేదు. నేను 3 బెజ్జాలున్న రేకు వేసుకుంటున్నానండి దీంట్లో.
దీని నిండా పెట్టేసుకో. పెట్టుకున్నాం కదండి. ఆయిల్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇంకా వేసుకుందాం. ఇలా డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చండి. ఇవన్నీ ఎగిపోయినాయండి, తీసుకుందాం. ఇలా ఈ కలర్ వచ్చాక తీసుకోవాలండి. ఇంకా ఇంకో వాయి వేసుకుందామండి. ఇవ్వండి, ఇవి కూడా వేగిపోయినాయండి, తీసుకుందాం. ఇలా ఈ కలర్ వచ్చాక తీసుకోవాలండి. అలాగే మళ్ళీ వేసుకుందాం ఇంకొకసారి. ఇలా ఆయిల్లో ఇలా తిప్పేసుకోవటం, మళ్ళీ ఇంకేం అవసరం లేదు. అంతేనండి. ఇలా మొత్తం అన్ని వేపుకొని చేసుకుందాం. ఇవిగోనండి, జంతికలన్నీ వేపేసుకున్నాను. జంతికలు రెడీ అయిపోయాయి. సరే, ఎంత గుల్లగా ఉన్నాయి, అసలు సౌండ్ కూడా రావట్లేదండి. అంత గుల్లగా వచ్చాయి జంతికలు. చాలా అంటే చాలా గుల్లగా వచ్చింది. అసలు ఇలా వేసుకొని ఎంత సరే, అసలు చాలా గుల్లగా వచ్చినాయండి జంతికలు. అంటే అసలు ఎంత గుల్లగా వచ్చినాయంటే అంత గుల్లగా వచ్చినాయి. ఇలాగే మీరు కూడా వేసుకుని తినండి, ఎంజాయ్ చేయండి. అలాగే ఇవి కనుక నచ్చినట్టయితే, నా వంటకం నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.